హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తయ్య వంటలు. సో ఈరోజు రెసిపీ అయితే మెంతికూర పప్పు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మెంతికూర ఆకుల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2.5 గ్లాసులు కందిపప్పు తీసుకోవాలి, అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు పప్పుని నీట్గా కడుక్కొని అందులో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మెంతికూర, అలాగే పచ్చిమిర్చి, టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే మనకి పప్పు ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాలు మనం అలా వదిలేయాలి. ఇప్పుడు నీట్గా పప్పు గుత్తితో మొత్తం పప్పునంతా ఎనిపేసుకోవాలి. ఇలా మెత్తగా ఎనిపేసి పెట్టుకోవాలి పప్పుని. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని, ఇక్కడ మేము కుండ వాడుతున్నామండి. కుండలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే దంచి కొట్టుకున్న వెల్లుల్లి, అలాగే తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి కూడా తుంపుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎనిపి పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే మనకి ఆ తాలింపు ఫ్లేవర్ అన్నది పోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం వాటర్ పోసుకున్నట్లయితే మనకి పప్పు అనేది గట్టిగా ఉండకుండా ఉంటుందండి. సో ఒక్కసారి వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలాగా పప్పు ఉడకనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే, మెంతికూర పప్పు రెడీ. సో ఇలా చేసుకుంటే మనకి రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే మెంతికూర మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ అండి. ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అత్తయ్య వంటలు. థ్యాంక్ యూ.